ఉగ్రవాదులకు స్థావరంగా మారిపోయినటువంటి అల్-ఫలా యూనివర్సిటీకి పెద్ద షాక్ తగిలింది. ఢిల్లీకి చాలా సమీపంలో హర్యానాలో ఫరీదాబాద్లో ఉన్నటువంటి అల్-ఫలా యూనివర్సిటీ కశ్మీరీ ఉగ్రవాద ఎలిమెంట్స్కు, జెహాదీ ఎలిమెంట్స్కు స్థావరంగా మారింది. అనేక మంది అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లలో నిందితుడు, ప్రధాన పాత్రధారి అయినటువంటి ఉమర్ నబీ కూడా అల్-ఫలాలో డాక్టర్గా పనిచేస్తున్నాడు, టీచింగ్ డాక్టర్గా పనిచేస్తున్నాడు. వీటన్నిటి నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అల్-ఫలా యూనివర్సిటీ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇప్పటికే నేషనల్ అకాడమిక్ అక్రిడిటేషన్ కౌన్సిల్ NAAC ఏదైతే ఉందో, NAC అని అంటారు, NAC అల్-ఫలా యూనివర్సిటీకి తామిచ్చినటువంటి సర్టిఫికేషన్ ఎప్పుడో గడువు దాటిపోయింది, కానీ అది అబద్ధపు ప్రచారం చేసుకుంటోందని చెప్పి అవన్నీ కూడా తీసేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది.